రాష్ట్రంలో ఎలాంటి విభేదాలు లేకుండా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. 3 పార్టీల నేతలు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. ప్రతిపక్ష హోదా ఎవరో ఇచ్చేది కాదని ప్రజలు ఇవ్వాలన్నారు. వైసీపీకి ప్రతిపక్ష హోదాకు తగ్గట్లుగా సీట్లు ఇవ్వలేదన్నారు. ఇప్పటికీ బాధ్యత లేకుండా వైకాపా వాళ్లు మాట్లాడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును కూడా వచ్చే ఏడాది జూన్ నాటికి జాతికి అంకితం చేసేలా పనులు శరవేగంగా చేపట్టామన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పాం, ఆ మాట నిలబెట్టుకున్నామని స్పష్టం చేశారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా శాసనసభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకున్నారని అన్నారు. ఇష్టానుసారం అప్పులు చేసి ప్రజలపై భారం మోపారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రీషెడ్యూల్ చేయించామని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న పథకాలు కొనసాగిస్తున్నామన్నారు. రాబోయే ఏడాదికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని తెలిపారు. కేంద్రం సహకారంతో ప్రపంచం మెచ్చేలా అమరావతిని తీర్చిదిద్దుతున్నామని అన్నారు. 3 పార్టీల్లోనూ చాలామంది కొత్త సభ్యులు వచ్చారని, అప్పటి ప్రభుత్వంపై పోరాడిన వారిలో చాలామందికి సీట్లు ఇచ్చామన్నారు. నిలబెట్టిన అభ్యర్థుల్లో 94% మందిని గెలిపించారంటే అది తమపై ప్రజల్లో ఉన్న నమ్మకమని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సఖ్యతతో పనిచేస్తున్నాయని, రాష్ట్రాన్ని గట్టెక్కించే బాధ్యత తీసుకొని ముందుకు వెళ్తున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టును కూడా వచ్చే ఏడాది జూన్ నాటికి జాతికి అంకితం చేసేలా పనులు శరవేగంగా చేపట్టామని, గోదావరి పుష్కరాల కంటే ముందే ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేసి నీళ్లిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో అమరావతి రాజధానిని ట్రాక్లో పెట్టామని, 3 ఏళ్లలో రాజధానికి ఓ రూపొస్తుందని చెప్పారు. వచ్చే సెషన్కు ఎమ్మెల్యేలు, మంత్రులు రాజధానిలోని వారి క్వార్టర్లలో ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు. భూగర్భ జలాలు పెరగటం వల్ల వ్యవసాయ విద్యుత్ వినియోగం తగ్గిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆ మేరకు వ్యయాన్ని ఆదా చేసుకున్నామన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పాం, ఆ మాట నిలబెట్టుకున్నామని స్పష్టం చేశారు. 1924 వచ్చిన ప్రభుత్వం మళ్ళీ నిలదొక్కునే సమయంలో విధ్వంసం చేశారు. ఆ విధ్వంసం మామూలుగా దిశ అయితే అనేక సందర్భాల్లో ఎక్కువ ఉండే సభలే కాకుండా ప్రజలకు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది. అవన్నీ ఆలోచించిన తర్వాత నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన అధినేత ఒకటే ఆలోచించాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, వ్యతిరేక ఓటు చేరడానికి వీలు లేదని మొట్టమొదటిసారిగా వచ్చి సంఘీభావాన్ని తెలియజేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. బీజేపీ కూడా పూర్తిగా సహకరించారు. అందుకే ముగ్గురం కలిసి ఎన్డీఏ ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఆ దిశ నేను చాలా ఎన్నికలు, ఎందుకంటే ఇక్కడ ఉండే సభ్యులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 3 పార్టీల్లో కూడా కొత్త సభ్యులు వచ్చారు. అదే సమయంలో ఎన్నికల ముందు నేను కూడా ఇంత అనుభవం ఉన్నప్పటికీ యంగ్స్టర్స్ తేవాలనే ఉద్దేశంతో ఆ రోజు పోరాటానికి కారకులైన కొంతమందిని కూడా, కొత్త వాళ్ళైనా కూడా అంతవరకు పార్టీతో సంబంధం లేకపోయినా న్యూట్రల్ వ్యక్తులు కూడా సీట్లు ఇచ్చి గెలిపించాం. మేము ముగ్గురం తీసుకున్న ఆ నిర్ణయం మీద చూస్తే అధ్యక్ష, నా ఎన్నోసార్లు ఎన్నికలు మీరు కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశంలో ఉన్నారు అధ్యక్ష, మీకు ఒక ఐడియా ఉంది, ఫౌండర్ మెంబర్ మీరు. ఇన్ని ఎన్నికలు జరిగాయి కానీ మొట్టమొదటిసారిగా పెట్టిన అభ్యర్థుల్లో 94% గెలిపించారంటే అది నా మీద, పవన్ కళ్యాణ్ గారి పైన, బీజేపీ పైన విశ్వాసం అధ్యక్ష, నరేంద్ర మోడీ గారి పైన ఆ నమ్మకమే ముందు నడిపించింది. అయితే అధ్యక్ష, ఈ 20 నెలలు మీరు చూశారు, అటు కేంద్రంలో ఉండే ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం కానీ 2 ఎన్డీఏ ప్రభుత్వాలు సంఖ్యతో పనిచేస్తున్నాం. ఆ రోజు కానీ బీజేపీ కేంద్రంలో ఉండి ఈరోజు ఎన్డీఏ లేకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్న సందర్భంలో చాలా ఇబ్బందులు వచ్చేటివి. నేను 4వ ముఖ్యమంత్రి. నా జీవితంలో ఇలాంటి వారసత్వమైన ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ రాలేదు. వైసీపీకి 11 మంది సభ్యులున్నా 1100 మంది ఉన్నట్లుగా మాట్లాడతారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు చెప్పే అసత్యాలు కూడా ప్రజలు నిజాలని బలంగా నమ్మే ప్రమాదం ఉందని చెప్పుకొచ్చారు. ఇతరుల స్వేచ్ఛను, హక్కులను హరించడం తమ హక్కని వైసీపీ భావిస్తోందని మండిపడ్డారు. ఇలాంటి అసభ్య పదజాలంతో మాట్లాడేవారని కట్టడి చేయాలని కోరారు. దోపిడీ చేసే దొంగ పోలీసులను చూసి దొంగే దొంగ అని అరిచినట్లుగా జగన్ అండ్ కో తీరు ఉందని సెటైర్లు గుప్పించారు.
ద్రవ్య వినిమయ బిల్లుపై శాసనసభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కల్తీ వాళ్లే చేస్తారని, నిందలు మాత్రం కూటమి ప్రభుత్వంపై మోపుతారని పవన్ కళ్యాణ్ ఆగ్రహించారు. ఎవరు ఎమ్మెల్యేగా గెలవాలన్నా అన్ని కులాల వాళ్లు ఓట్లు వేయాల్సిందేనని తెలిపారు. ఈ మధ్య కొందరు ఇష్టం వచ్చినట్లుగా తిట్టి కులం వెనుక దాక్కుంటున్నారని మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్లుగా తిట్టి కులం వెనుక దాక్కుంటే రాష్ట్రం నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కులం దాటకపోతే ఏపీ విచ్ఛిన్నం అవుతుందని, ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా మనమే చెప్పాలని అన్నారు. లేకపోతే ఎంత బడ్జెట్ పెట్టినా ఉపయోగం ఉండదని చెప్పుకొచ్చారు. పోలవరం, అమరావతిని వైసీపీ పక్కన పెట్టిందని పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. While they are irrational, irresponsible and abusive group, వీటన్నిటి మధ్యలో మనం కూర్చోబెట్టి మనం ఏదైనా మాట్లాడాలి అంటే మనందరం కూడా ఒక ఏకాభిప్రాయం మీద ఒక ఏకత్వం ఉండాలి అనేది నేను మనస్ఫూర్తిగా సభ్యులందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. వాళ్ళు చూడండి, ఆర్టికల్ 21 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ మాట్లాడితే మేబీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎండేంజరింగ్ అదర్స్ లైఫ్, వైలేటింగ్ దర్ లిబర్టీ మస్ట్ బి ఫండమెంటల్ రైట్ అనుకుంటున్నారు వాళ్ళు. ఇది మనం కరెక్ట్ చేయాలి. అలాగే ఆర్టికల్ 19లో 1A ఆల్ సిటిజన్స్ హ్యావ్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఫర్ దెమ్ ఇట్ ఈస్ రైట్ టు అబ్యూస్ అదర్స్ అనుకున్నారు. ఇవన్నీ కరెక్ట్ చేయాలంటే మటుకు మనం చాలా బలంగా మనలో మనం ఎలాంటి పొరపక్షాలు లేకుండా, మనలో మనకి ఎలాంటి గొడవలు లేకుండా ఉంటే తప్ప ఇలాంటి అబ్యూజివ్ వ్యక్తుల సమూహాన్ని మనం ఎదుర్కోలేము అధ్యక్ష. కల్తీలు వాళ్ళే చేస్తారు, వాళ్ళే బూతులు తిడతారు. ఎలా ఉంటుందంటే హిందీలో చెప్తారు, ఉల్టా చో కొత్త వాళ్ళు కూడా అంటే దోపిడీలు చేసే దొంగ పోలీసు వస్తే పోలీసుని దొంగ అని అరిచాడు. వాళ్ళే తిట్టి వాళ్ళే అబ్యూస్ చేసి మళ్ళీ మనం తిట్టామని చెప్తారు. కల్తీలు వాళ్ళే చేస్తారు. కానీ మనం డిఫెండ్ చేసుకోవడానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ వీఆర్ ఫ్రమ్ డిఫరెంట్ పార్టీస్, మనం విభిన్నమైన కుల సమూహాల నుంచి రావచ్చు. కానీ బట్ రాష్ట్ర ప్రయోజనాలకి మనందరం ఒకే గలంతో ఉండాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా నేను అందరూ ఉండాలని కోరుతున్నాను. ఎందుకంటే నాకు మీకు ప్రజల ఆకాంక్షలు ఎలా ఉంటాయో తెలియదు, ప్రజల ఆశయాలు ఎలా ఉంటాయో తెలియదు. సభలో ప్రతిపక్షం లేకపోవడం బాధాకరంగా ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ తన బాధ్యతను పూర్తిగా విస్మరించిందని మంత్రి విమర్శించారు. పాలన అంటే బటన్లు నొక్కడం కాదని, ప్రజలకు తమ కాళ్ల మీద నిలబడే శక్తిని అందించడమని మంత్రి చెప్పారు. సంక్షేమాన్ని విస్మరించలేదని, సంక్షేమాన్ని ప్రారంభించిన ఎన్టీఆర్ స్ఫూర్తిని ముందుగా తీసుకువెళుతున్నామని మంత్రి స్పష్టం చేశారు. రాజకీయ నిరుద్యోగులంతా ఒకచోట చేరి రాయలసీమ గురించి ప్రేమ ఒలకబోస్తున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. ఏపీ శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రసంగించారు. సభ్యులంతా బడ్జెట్ డిమాండ్లపై ఉత్సాహంగా చర్చలో పాల్గొన్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వివిధ శాఖల డిమాండ్లపై మాట్లాడినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా చర్చలో మాట్లాడినట్లు రికార్డుల్లో లేదని మంత్రి పేర్కొన్నారు. చంద్రబాబును చూసి నేర్చుకోవచ్చని మంత్రి అన్నారు. బడ్జెట్ భాషను సరళీకృతం చేశామని, ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయికి సభ అనుమతి తీసుకుంటున్నట్లు తెలిపారు. 2023-24లో మూలధన వ్యయం 24,000 కోట్లు ఉండగా ప్రస్తుతం 53,915 కోట్లకు పెంచామని వివరించారు. మూలధన వ్యయం పెరగటం వల్ల మౌలిక వసతులు మెరుగుపడి వేగంగా అభివృద్ధి జరుగుతుందని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి చెప్పే సంపద సృష్టి జరగాలంటే మూలధన వ్యయం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, పోర్టులు, రోడ్ల నిర్మాణం ద్వారా ఆర్థిక కార్యకలాపాలు జరిగి సంపద వృద్ధి చెందుతుందని వివరించారు. ప్రాంతీయ అసమానతలకు తావు లేకుండా బడ్జెట్ రూపొందించామని మంత్రి పయ్యావుల వెల్లడించారు. రాయలసీమ ప్రాజెక్టులు ఆపామని వైసీపీ చెప్పటం అబద్ధమని మంత్రి ఖండించారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఎన్జీటీ ఆదేశాలతో రాయలసీమ ఎత్తిపోతలు ఆపేశారని, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే కనీసం దానివైపు చూడని వ్యక్తి జగన్ అని విమర్శించారు. ఎన్టీఆర్ మాత్రమే రాయలసీమ గురించి చిత్తశుద్ధితో పనిచేస్తే చంద్రబాబు దాన్ని కొనసాగించారని తెలిపారు. బడ్జెట్ భాషని సరళీకృతం చేసేటువంటి దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం. మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇక్కడికి కూడా ఇవాళ అప్రాపరేషన్ బిల్ అంటే ఇదేదో మాకు సంబంధం లేదు అనేటువంటి సంఖ్య కాకుండా, ఈ సభ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ పద్దులన్నింటినీ ఆమోదిస్తూ అనుమతిస్తూ రేపటి నుంచి అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ ప్రభుత్వం ప్రతి రూపాయి ఖర్చు పెట్టడానికి కూడా ఈరోజు ఈ సభ అనుమతి కోరడం జరుగుతోంది. ఈ అప్రాపరేషన్ బిల్లు ద్వారా అనేటువంటిది వారందరికీ కూడా ఒక్కసారి తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అందులో స్పష్టంగా గత బడ్జెట్లకి ఈ బడ్జెట్లకి తేడా చూస్తే అధ్యక్ష, గతంలో వారి
ఫైనల్ ఇయర్ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి 23-24లో మనం చూసినటువంటి మూలధన పెట్టుబడి అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 24,061 కోట్ల అధ్యక్ష. ప్రస్తుత బడ్జెట్లో మనం ప్లాన్ చేసుకున్నటువంటిది 53,915 కోట్ల అధ్యక్ష. అంటే దాదాపు 124% ఎక్కువ అధ్యక్ష. క్యాపిటల్ అసెట్ బిల్డింగ్ అని అంటే ఏం జరుగుతుంది అనేటువంటిది మనం ఒక్కసారి చూస్తే అధ్యక్ష, మనం ఏదైతే రోడ్లు కావాలనుకుంటున్నామో, స్కూళ్ళు కావాలనుకుంటున్నామో, ఆసుపత్రులు కావాలనుకుంటున్నామో, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావాలనుకుంటున్నామో, ఇవన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగితేనే ఇవన్నింటిలోనూ మనం పెట్టుబడులు పెట్టగలం అధ్యక్ష. ఇవాళ గత ప్రభుత్వానికన్నా 124% అదనంగా ప్రతిపాదిస్తున్నామంటే ఈ ప్రభుత్వం ఏ దిశగా ఆలోచిస్తోంది అనేటువంటిది సభ ద్వారా ప్రజలకి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు సంపద సృష్టి అంటుంటారు అధ్యక్ష. సంపద సృష్టి ఎక్కడి నుంచి మొదలవుతుంది అధ్యక్ష? ప్రభుత్వ పాలసీ విధానాల ద్వారానే ఈ సంపద సృష్టి అనేటువంటిది మొదలవుతుంది అధ్యక్ష. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగితే, ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తయితే, దాని ద్వారా నీళ్లు వస్తే దాన్ని పండించినటువంటి రైతుకు ఆదాయం పెరుగుతుంది అధ్యక్ష. జగన్మాత కొలువైన విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉదయం మహాకుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో స్పృశ్య అస్పృశ్య దోషాలకు పరిహారంగా 12 ఏళ్లకోసారి నిర్వహించే ఈ మహాక్రతువు 3 రోజుల పాటు ఎంతో వైభవపేతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని ఈవో సీనానాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ తెలిపారు. అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్పృశ్య అస్పృశ్య దోషాలకు పరిహారంగా 12 ఏళ్లకోసారి నిర్వహించే ఈ మహాకుంభాభిషేకం నేడు ఉదయం యాగశాలలో వేద పండితులు వేద మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ఈవో సీనానాయక్ దంపతులు, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ దంపతులు, స్థానాచార్యులు విష్ణుబొట్ల సుప్రసాద్ శర్మ దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు. అర్చకులు కనకదుర్గానగర్ నుంచి కలశాలతో ఊరేగింపుగా ఇంద్రకీలాద్రిపైకి చేరుకున్నారు. 3 సముద్రాలు, 12 పవిత్ర నదుల నుంచి జలాలను ఇంద్రకీలాద్రికి తీసుకొచ్చారు. మోడల్ గెస్ట్ హౌస్ వెనుక వైపున ఉన్న ఘాట్ నుంచి కృష్ణా జలాలను సేకరించి అక్కడి నుంచి ఊరేగింపుగా దుర్గాఘాట్ మీదుగా కనకదుర్గానగర్కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆ జలాలను తొలుత మల్లేశ్వర స్వామి ఆలయం వద్దకు తీసుకువెళ్లి మల్లేశ్వర ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశాక అమ్మవారి ఆలయం వద్దకు తీసుకొచ్చారు. ఇక్కడ ప్రధాన ఆలయం చుట్టూ ప్రదక్షిణ పూర్తయ్యాక తూర్పు రాజగోపురం ఎదురుగా ఉన్న సభావేదికపై కాసేపుంచి అక్కడి నుంచి నూతన యాగశాలలోకి తీసుకువెళ్లారు. 3 రోజుల పాటు నిర్వహిస్తున్న కుంభాభిషేక మహోత్సవ ఏర్పాట్లు భారీ ఎత్తున చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంచారు. ఎండ వేడిమి అధికంగా ఉండడంతో చలువ పందిళ్లు వేశారు. క్యూలైన్లలో నడుచుకుంటూ ఇంద్రకీలాద్రిపైకి వచ్చే భక్తులకు పాదాలు ఎండ తీవ్రత తగలకుండా గ్రీన్ మ్యాట్ వేశారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని ప్రభుత్వ శాఖల విభాగాల ఉద్యోగులు ఇంద్రకీలాద్రిపై విధులు నిర్వహిస్తున్నారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో లడ్డూ ప్రసాదాలు సిద్ధం చేశారు. ఉదయం 6 గంటల నుంచే మహామండపం 3వ అంతస్తు నందు భక్తులు అన్నప్రసాదాన్ని ప్రారంభించారు. మంచి శోభాయాత్రతో స్టార్ట్ అయ్యి ఈరోజు ఇప్పుడే గణపతి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ కార్యక్రమం 3 రోజులు కొనసాగుతుంది. సాయంకాలం మన కంచిస్వామి వారు కూడా 6:30 గంటలకు వస్తారు, యాగశాల సందర్శిస్తారు. అమ్మవారిని దర్శనం చేసుకున్నాక రేపు కూడా వారి ఆధ్వర్యంలోనే ఇక్కడ రకరకాలైనటువంటి పూజలు, హోమాలు, పుణ్యావచనాలు అన్నీ కూడా ఈ యాగశాలలోనే జరుగుతుంది. సండే రోజు 8వ తారీఖున 9:30 గంటలకు ఇక్కడ పూర్ణాహుతి కార్యక్రమం అయిన తర్వాత ఈ యొక్క 2 రోజులు ప్రత్యేకమైనటువంటి పూజలు, హోమాలు, పుణ్యావచనాలు చేసిన తర్వాత ఈ యొక్క పవిత్ర జలాన్ని తీసుకుని వెళ్ళి అమ్మవారి శిఖర గోపురం మీద అభిషేకం అనేది చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ 3 రోజులు కూడా రాష్ట్రం నలుమూలల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ వచ్చిన వారికి వచ్చినట్టుగా అమ్మవారి దర్శనం చేసుకుని ఈ యొక్క కుంభాభిషేకం యొక్క కార్యక్రమాలను లైవ్ టెలికాస్ట్ కూడా చేయడం జరిగింది ప్రజలందరూ వీక్షించేందుకు. ఈ కార్యక్రమం పుష్కరానికి ఒకసారి, అంటే 12 సంవత్సరాలకు ఒకసారి కాబట్టి ఈ కార్యక్రమంలో మేము ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఖచ్చితంగా ఈ కార్యక్రమం ఈ 3 రోజులు దిగ్విజయంగా విశేషంగా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. మన కృష్ణానదిలోంచి జలాన్ని తీసుకొని అట్లాగే వివిధ నదుల్లోని జలం, సముద్ర జలాన్ని తీసుకొని శోభయానంగా మన కనకదుర్గానగర్ నుంచి బయలుదేరి ఇవాళ శివాలయం దుర్గాదేవి గుడి చుట్టూ కూడా ప్రదర్శన చేసి ఆ స్వామికి, ఆ తల్లికి చూపించి ఇప్పుడు ఇక్కడ మన యోగశాలలో ఇవాళ
చాలా అందరి మధ్యలో మన యొక్క పండితులు, అర్చక స్వాములు, సిబ్బంది అందరి సమక్షంలో ఇప్పుడు మహాగణపతి పూజ జరగడం జరిగింది. ఇప్పుడు తక్కిన పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఈరోజు సాయంత్రం, రేపు ఉదయం, రేపు సాయంత్రం కూడా పూజలు జరుగుతాయి. ఎల్లుండి మహాకుంభశకం మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు, అట్లాగే శ్రీ కంచి కామకోటి జయ సరస్వేంద్ర స్వామి వారి సన్నిధిలో ఈ కార్యక్రమం అంతా కూడా విజయంగా జరగబోతుంది. భక్తులందరికీ కూడా మేము ఎంతమంది భక్తులు వచ్చినా కూడా వాళ్ళందరికీ సదుపాయాలన్నీ ఏర్పాటు చేశాం. మంచినీళ్ళు కానీ, మజ్జిగ కానీ, మరి టెంట్లు కానీ అన్నీ కూడా అంతా విజయంగా జరుగుద్దని ఆ భవాని, ఆ తల్లి దుర్గాదేవి ఆశీస్సులు అంతా ఉండి జయం జరగాలని కోరుకుంటూ జై భవాని. పూజా విశేషం, కుంభాభిషేక విశేషం ఏంటంటే ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి చేసినట్లయితే మూల విరాట్కి, దాని కింద ఉండేటువంటి ఆ యంత్రాలకి అన్నిటికీ కూడాను శక్తి ద్విగుణీకృతం అయ్యి మనం చేసేటువంటి పూజలన్నిటికీ కూడాను విశేష ఫలితాలు కలుగుతాయి. తద్వారా మన యొక్క అభీష్టాలన్నీ నెరవేరి భక్తుల యొక్క అభీష్టాలన్నీ కూడాను శీఘ్రంగా నెరవేరడానికి దోహదపడుతుంది. కాబట్టి ఇటువంటి ఈ యొక్క విశేషంగా చేయమని ఆ ఆగమశాస్త్రంలో చెప్పబడింది. ఆ ఆగమశాస్త్ర నిబంధన ప్రకారంగా 12 సంవత్సరాలకు ఒకసారి చేయవలసినటువంటి ఈ యొక్క కుంభాభిషేకాన్ని ఈ 6, 7, 8 తారీఖులలో పూర్తి చేసేటట్లుగా కంచి కామకోటి పీఠాధీశ్వరుల యొక్క మార్గదర్శకాలతో వారి యొక్క ఆదేశానుసారము చేయడం జరుగుతూ ఉన్నది. మహిళా శక్తికి ప్రత్యామ్నాయం లేదని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. మహిళలు పురుషుల కంటే శక్తివంతులని, వారికి రిజర్వేషన్లతో పని లేదని ఆయన స్పష్టం చేశారు. వృత్తి ఉద్యోగాల్లో పురుషుల కంటే ధీటుగా మహిళలు రాణిస్తున్నారని ఆయన ప్రశంసించారు. కుల మతాలకు అతీతంగా మహిళలందరినీ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి నేతృత్వంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న మహిళా ప్రతిభామూర్తులను సత్కరించారు. భవానీ ద్వీపంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి పలువురు మహిళా జర్నలిస్టులతో పాటు మహిళా పోలీసులు, మహిళా ఆటో కార్మికులు, ఇంకా వివిధ వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తున్న మహిళలను సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతూ పురుషులకు ధీటుగా రాణిస్తున్నారని కొనియాడారు. మహిళా శక్తికి ప్రత్యామ్నాయం లేదని ఆయన స్పష్టం చేశారు. మహిళా శక్తిని సమగ్రంగా వినియోగించుకుంటే వారికి రిజర్వేషన్లతో కూడా పని ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో దూదేగుల కార్పొరేషన్ చైర్మన్ కె నాగులమీర, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ సుహాసిని, పలువురు మహిళా ప్రముఖులు పాల్గొన్నారు. కూడా మహిళలు డెఫినెట్గా ఈక్వల్గా మన భారతదేశ మ్యారేజ్ వ్యవస్థని గుర్తించి గౌరవించి మహిళా లోకం డెఫినెట్గా మన భారతదేశంలో చాలా అత్యుత్తమమైన రోల్ ప్లే చేస్తూ భారతదేశ సంస్కృతి, సంస్కారం, సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో దోహదపడుతూ ఉంది ఇప్పటి వరకు. కాబట్టి ఈ ఆధునిక యుగంలో టెక్నాలజీ అని కంటిన్యూస్గా వెళ్ళే యుగంలో ఈ మధ్య మహిళలతో వస్తున్న సమస్య ఏంటంటే పిల్లలకు కూడా ఒక ఐప్యాడ్ ఇచ్చేసేసి పిల్లలు కూడా ఐప్యాడ్తో ముంచేస్తున్నారు. అలా కాకుండా స్క్రీన్ టైం రెస్ట్రిక్షన్స్ పెట్టి పిల్లల్ని కూడా, ఎందుకంటే చిన్నప్పుడే కనుక వాళ్ళకి ఫౌండేషన్ సరిగ్గా లేకపోతే కుదరదు. అది ఎక్కువ మహిళల చేతిలోనే ఉంటుంది డెఫినెట్గా. అది కాకుండా చేయటం, ఇందాక కలెక్టర్ గారు చెప్తూ రూరల్లో మహిళలు గురించి, అర్బన్లో మహిళల గురించి చెప్పారు. మనకి ఎప్పుడు సామెత ఉంది, అమ్మాయినా అడగందే పెట్టదని. మీరైనా వ్యవస్థని అడగాలి, వ్యవస్థలోకి రావాలి. అడిగితే చేయగలమా చేయలేరా అనేది తెలుస్తుంది. నిన్న సాయంత్రమే నేను డ్వాక్రా ఉమెన్ కలిశాను. వాళ్ళు కూడా ఒక మోసలో పడి ఉన్నారు, కానీ వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు నాకు కనపడలేదు. డెఫినెట్గా హ్యూమన్ టైం అవర్స్ ఒక మహిళకి ఉన్న సమయంలో ఎంతో వేస్ట్ అవుతూ ఉందని చెప్పి నా అభిప్రాయం. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ ఈ రోజున మొత్తం ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం చంద్రబాబుదేనని, ఆయన హయాంలోనే కాపులకు మేలు కలిగేలా పథకాలు అమలవుతున్నాయని బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. కాపుల అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని తెలిపారు. 2014-19లో సీఎం చంద్రబాబు కాపు భవనాల నిర్మాణాలకు నిధులిచ్చారని, తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం గాలి కొదిలేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాపు భవనాల నిర్మాణాలను పునఃప్రారంభించామన్నారు.
ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు బీసీ, ఈడబ్ల్యూఎస్, సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పందిస్తూ కాపుల సంక్షేమానికి ఏటా బడ్జెట్లో అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. 2014-19 మధ్య విదేశీ విద్య కింద 1585 మంది కాపు విద్యార్థులకు విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించామన్నారు. ఆ 5 ఏళ్లలో 153.11 కోట్లు కేటాయించామని, గత వైసీపీ ప్రభుత్వం కేవలం 81 మంది కాపు విద్యార్థులకు మాత్రమే విదేశీ విద్యా పథకం వర్తింపచేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 331 మంది కాపు విద్యార్థులకు విదేశీ విద్యా పథకం బకాయిలు అందజేశామన్నారు. 2024-25లో కాపు సంక్షేమానికి 4440.25 కోట్లు ఖర్చు చేశామని, 2025-26లో కాపులకు 5571.48 కోట్లు కేటాయించామని తెలిపారు. గత ప్రభుత్వం కాపుల కోసం ఏడాదికి 3580 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. 38.63 కోట్లతో ఆటో డ్రైవర్ల సేవా పథకం అమలు చేశామని, ఈ పథకం కింద 25,756 మంది కాపు లబ్ధిదారులకు ప్రయోజనం కలిగిందని తెలిపారు. సముద్రంలో చేపల వేట నిషేధం భృతి పథకం కింద 1.02 కోట్లను కూటమి ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఈ పథకం ద్వారా 511 మంది కాపులకు లబ్ధి కలిగిందన్నారు. మెగా డిఎస్సి ఆన్లైన్ కోచింగ్ ప్రోగ్రాం ద్వారా 639 మంది కాపు అభ్యర్థులకు ఉచిత కోచింగ్ అందివ్వగా 54 కాపు అభ్యర్థులు టీచర్ ఉద్యోగాలు సాధించారన్నారు. 24-25లో మరి ఎంత బడ్జెట్ కేటాయించారు కాపులకు అన్న విషయం కూడా అడిగారు అధ్యక్ష. మరి 4,442 కోట్లు 24-25లో ఖర్చు పెట్టాం అధ్యక్ష. 25-26 ఆర్థిక సంవత్సరంలో సుమారుగా అన్ని అంటే 5,571 కోట్లు కేటాయించామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. విద్యకు ప్రాధాన్యత ఇస్తూ మరి విదేశీ విద్య గురించి కూడా అడిగారు. మరి ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలన్న ఉద్దేశంతో ఒక మంచి ఆలోచనలో ఉన్నారన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఇంకా కాపు భవనాలు గతంలో ఆగిపోయాయి అధ్యక్ష. ఆ కాపు భవన్లు కూడా అంటే 14-19లో కాపు భవన్లు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి దానిని మళ్ళీ కూడా మేము పూర్తి చేస్తాం. ఆల్రెడీ 2 బిల్డింగ్లు పూర్తి చేసాం, మళ్ళీ కూడా వాళ్ళు గాలికి వదిలేశారు, మళ్ళీ దాన్ని కూడా మేము పూర్తి చేస్తున్నాం అధ్యక్ష అనే విషయం కూడా తెలియజేస్తూ, గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజా సమస్యలను పట్టించుకోలేదని టీడీపీ యువ నాయకుడు బోండా సిద్ధార్థ అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల అర్జీలు స్వీకరించకుండా వాటిని పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహించడంతో ప్రజా వ్యతిరేకత అంటే ఎలా ఉంటుందో 2024 ఎన్నికల్లో చూపించారన్నారు. ఘన విజయంతో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలను పట్టించుకోవాలని, ప్రజాప్రతినిధులు నిత్యం అందుబాటులో ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారన్నారు. ఆయన ఆదేశానుసారం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రతివారం ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారని తెలిపారు. విజయవాడ సింగనగర్లోని సెంట్రల్ టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తనయుడు, టీడీపీ యువ నాయకుడు బోండా సిద్ధార్థ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజా సమస్యలను పట్టించుకోలేదని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల అర్జీలు స్వీకరించకుండా వాటిని పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహించడంతో ప్రజా వ్యతిరేకత అంటే ఎలా ఉంటుందో 2024 ఎన్నికల్లో చూపించారన్నారు. ఘన విజయంతో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలను పట్టించుకోవాలని, ప్రజాప్రతినిధులు నిత్యం అందుబాటులో ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు. ఆయన ఆదేశానుసారం ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ను నిర్వహిస్తూ ప్రజల కోసం ఒకరోజు సమయాన్ని కేటాయించి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. గతంలో సమస్య వినే నాథుడు ఉండేవాడు కాదని తెలిపారు. నేడు నిత్యం తమ కార్యాలయం తలుపు ఎప్పుడు తెరిచే ఉంటాయని, ఏ సమస్య అయినా పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. P4 కార్యక్రమంలో అనేక మంది ముందుకొచ్చి పేద ప్రజలకు తమ సహాయ సహకారాలను అందిస్తున్నారని తెలిపారు. నిత్యం మా ఆఫీస్ తలుపులు అన్నీ కూడా తెరిచి ప్రజలకు ఎప్పుడు ఏ సమయంలో కష్టం వచ్చినా సరే మేము ఉన్నాము అనే ఒక విధంగా బోండా ఉమా గారు ఉంచోవటం, మేము కానీ నిత్యం ప్రజల్లో ఉంటా ఉన్నాం. ప్రజలందరూ కూడా ప్రజలు పరిష్కారం ఇచ్చేటువంటి సమస్యల్ని ముందు వినడానికి ముందుకు వస్తూ ఉన్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉందని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రజలందరూ చెప్పేటువంటి పెన్షన్స్ కానీ, హౌసెస్ కానీ, తోపుడు బండ్లు కానీ, ఇస్త్రీ బండ్లు కానీ ఇవన్నీ కూడా నిత్యం మేము తప్పనిసరిగా వాళ్ళకి అందజేస్తాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి PPP మోడల్లో ఇక్కడ
దాదాపు ఈ నియోజకవర్గంలో ఉన్న ఎన్నో మంది వ్యాపార రంగం కానీ జాబ్స్ పరంగా ఉన్నట్టు వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి దాతలుగా మేము వాళ్ళకి సాయం చేస్తాము అని చెప్పి ఒక పీపీపీ మోడల్లో వాళ్ళకి అందరం కూడా రావడం కూడా చాలా సంతోషం. ఒక మంచి నాయకత్వంలో ఒక మంచి నాయకుడితో మేమందరం నడుస్తున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉందని ప్రజలందరూ కూడా చెప్పేటువంటి పరిస్థితి. తప్పనిసరిగా రానున్న రోజుల్లో కూడా ఇదే తరహాలో సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా గారి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ను ఇలాగే కొనసాగిస్తాం. ప్రజల సమస్యలన్నింటి కూడా తప్పనిసరిగా పరిష్కార రూపంలో ముందుకు తీసుకెళ్తాం. 3 నెలల కాలంలోనే ఈ యుద్ధ ప్రాతిపదిక మీద సమస్యని పరిష్కారం చేసేటువంటి దశగా చేపట్టేటువంటి ఈ కార్యక్రమం రాబోయేటువంటి రోజుల్లో 175 నియోజకవర్గాలు కూడా ప్రప్రథమ స్థానంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం బోండా ఉమేశ్వర గారి నాయకత్వం ఉండేటువంటి దశగా ముందుకు సాగుతుంది. ఇప్పటికే ఈ 21 మాసాలలో 420 కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించిన గత బోండా ఉమేశ్వర గారు దక్కుతుంది. రాబోయేటువంటి ఈ 3 సంవత్సరాల కాలంలో కూడా పరిపూర్తి చేసి రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఇంట్లో బోండా ఉమేశ్వర గారు చిత్రపటం పెట్టుకుని అభినందనలు తెలియజేసేటువంటి విధంగా ముందుకు సాగుతారని, ఆ రకంగా కార్యాలయం నిరంతరం సేవలు అందిస్తుందని చెప్పి పిల్లలకు విద్యాబుద్ధులను నేర్పించి సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. విద్యార్థి దశ వరకు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ సమయాన్ని గడిపేది ఉపాధ్యాయులతోనేనని, తల్లిదండ్రుల తరువాత గురువే దైవమని అన్నారు. అటువంటి గురువులను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సత్కరించుకోవటం అభినందనీయమని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ చిల్డ్రన్స్ స్కూల్స్ అండ్ ట్యుటోరియల్స్ అసోసియేషన్ ఓబా విజయవాడ డివిజన్ ఆధ్వర్యంలో విద్యా సంస్థల అధినేత్రులకు విజయవాడ ఇస్లాంపేటలోని ప్రియదర్శిని స్కూల్లో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ పాఠశాలల ఉపాధ్యాయులకు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ముఖ్య అతిథిగా వచ్చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యా సంస్థల అధినేత్రులను సత్కరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పిల్లలకు విద్యాబుద్ధులను నేర్పించి సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని అన్నారు. విద్యార్థి దశ వరకు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ సమయాన్ని గడిపేది ఉపాధ్యాయులతోనేనని, తల్లిదండ్రుల తర్వాత గురువే దైవమని అన్నారు. అటువంటి గురువులను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సత్కరించుకోవటం అభినందనీయమని తెలిపారు. టీచర్స్, ప్రిన్సిపాల్స్ అందరూ కూడా వీళ్ళకి సహకరించి వీళ్లతో పాటు వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం అయ్యేలాగా ప్రతి ఒక్కరు సహకరించడం అన్నది చాలా మంచి పరిణామం. ఈరోజు మన భారతదేశంలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ టీచర్స్ అంటే ఏంటి, మన జీవితంలోన మనం పుట్టిన నుంచి మన విద్యాబుద్ధులు నేర్పించిన దగ్గర నుంచి మనం పెరిగి ఒక ఉన్నతమైన స్థానంలోకి ఉన్నంత వరకు ప్రథమ పాత్ర వహించేవాళ్ళు మన జీవితంలోన అమ్మా నాన్న తర్వాత ఉపాధ్యాయులే. ఇలాంటి ఉపాధ్యాయులు అందరూ ఈరోజు ఇంతమంది వీళ్ళు చేసుకునే కార్యక్రమాల్లో నన్ను కూడా వీళ్ళతో పాటు భాగస్వామ్యం చేయటం అన్నది చాలా గర్వంగా ఉంది నాకు. ఇంతమంది టీచర్స్తో ఈరోజు నేను కొలాబరేట్ అయ్యి వాళ్ళతో పాటు ఉమెన్స్ డేని, నేను ఒక ఉమెన్గా ఉమెన్స్ డేని సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అనంతరం ఓబా డివిజన్ అధ్యక్షుడు బాబురావు కార్యదర్శి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 1 టౌన్ భవానీపురం ప్రాంతంలో ఉన్న 36 పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను ఆహ్వానించి వారికి వివిధ రకాల పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశామన్నారు. విద్యా సంస్థల అధినేత్రులకు సన్మానం చేసినట్లు తెలిపారు. మరి అన్ని స్కూల్స్ వాళ్ళని సమీకరించుకొని ఈ యొక్క మహిళా దినోత్సవం చేయాలని నిశ్చయించుకుని దిగ్విజయంగా చేశాము. దానికి ముఖ్య అతిథిగా వచ్చి మాకు ఎంతో సహకరించినటువంటి మేయర్ గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్య అతిథిగా వచ్చిన జోని కుమార్ గారికి, అలాగే కనకదుర్గ మేడం గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి మిగతా వాళ్ళందరూ కూడా ఎంతో చక్కగా పార్టిసిపేట్ చేసాం. ఈ ప్రోగ్రాంలో మ్యూజికల్ చైర్స్ కండక్ట్ చేసాం, 1 టైం ఫన్ గేమ్స్ కూడా కండక్ట్ చేసాం. వాళ్ళందరూ ఎంతో ఉత్సాహంగా సంతోషంగా పార్టిసిపేట్ చేశారు. ఈ ఉమెన్స్ డేని మరలా వచ్చే సంవత్సరం వరకు వాళ్ళు గుర్తు ఉంచుకునేలాగా మేము కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో అందరూ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అందరికీ నమస్కారం అండి. ప్రపంచానికే స్త్రీ ఒక ఆదిమూల్యం. అలాంటి స్త్రీకి ఇవాళ మనం గౌరవించుకోవాలని PCST ఓబా డివిజన్ తరఫు నుంచి ఈ ప్రియదర్శిని స్కూల్లో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి 1 టౌన్ మరియు భవానీపురం, విజాద్పురం పాఠశాలలో 36 పాఠశాలల అధినేతలందరికీ ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా సన్మానం చేయగలిగింది. ముఖ్య అతిథిగా మేయర్ గారు వచ్చారు. దాంతోపాటు జోజి కుమార్ గారు, కనదుర్గ మేడం గారు వచ్చారు. వాళ్ళందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇంతమంది వచ్చి
ఆశీర్వదించినందుకు అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సంస్కారం అనేది ముందు ఇంట్లో నుంచి స్టార్ట్ అవ్వాలి. ఆ సంస్కారం నుంచి మనం బయటకు వచ్చినాక ఉపాధ్యాయ వృత్తిలో జీతం ఎంత ఇస్తున్నారు అనేది ముఖ్యం కాదు. గవర్నమెంట్ ఎక్కువ స్పెండ్ చేయొచ్చు, ప్రైవేట్ స్కూల్లో తక్కువ జీతాలు కట్టించుకునే వాళ్ళు ఎక్కువ జీతాలు ఇవ్వలేరు, కానీ ఎక్కువ సౌకర్యాలు కూడా ఇవ్వలేము. కానీ మన సమాజానికి అవసరమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి సంస్కారాన్ని నేర్పుతూ మంచి చదువునిచ్చి ముందుకు పంపాలనేది నా ఉద్దేశం. ఆ విధంగా మహిళలందరూ కూడా ముందు మహిళలే చేయాలి ఆ పని, పురుషుల కంటే ముందు ఎక్కువగా మహిళలే చేయాలి. ఎందుకంటే మహిళ ఏది చేయాలన్నా కూడా వెనకాడకుండా శక్తివంతంగా చేయగలుగుతారు. మహిళా శక్తికి అసలు ఎదురే లేదు. కానీ మనమే మనం తక్కువ చేసుకుని ఇది అవసరమా ఇది అవసరమా అని మనం తక్కువ చేసుకున్నాం ఈ సమాజంలో. దాన్ని మొదలు సమాజం కోసం మనం పనిచేయాలి, సమాజంలో ఉండాలి, సమాజం బాగుండాలని కోరుకుని ముందుకు వెళ్ళాలని నేను కోరుతూ నాకు ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు. OLX ప్లాట్ఫామ్ను ఉపయోగించి కార్ల కొనుగోలు, అమ్మకాల పేరుతో అనేక మందిని మోసం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 37 లక్షల రూపాయల నగదు, 49 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలానికి చెందిన ఈ నిందితుడిపై OLX పేరిట చీటింగ్ కేసులతో పాటు ఇతర చీటింగ్ కేసులు మొత్తం కలిపి సుమారు 32 కేసులు నమోదై ఉన్నాయని సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణప్రసన్న తెలిపారు. తెలంగాణలో 2, తమిళనాడులో 1 నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. సైబర్ మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వివరాలను వెల్లడించేందుకు సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణప్రసన్న పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏలూరు జిల్లా పెదవేగి మండలం నాగన్నగూడానికి చెందిన భీముడు అజిత్ కుమార్ OLX ప్లాట్ఫామ్ను ఉపయోగించి మోసాలకు పాల్పడ్డాడని చెప్పారు. కారు డీలర్గా నటిస్తూ కార్లు అమ్మకానికి పెట్టిన వ్యక్తులను సంప్రదించేవాడని చెప్పారు. అదే సమయంలో కారు యజమానిగా నటిస్తూ తెలిసిన కారు డీలర్లతో కూడా సంప్రదింపులు జరిపేవాడన్నారు. ఈ విధంగా ఇద్దరి మధ్య కారు కొనుగోళ్లు ఒప్పందం కుదిరిన తర్వాత కారు డీలర్లను తప్పుదారి పట్టించి డబ్బును తనకు సంబంధించిన మ్యూల్ బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయించేవాడని అన్నారు. నిందితులు ఉపయోగించిన బ్యాంకు ఖాతాలు సాధారణంగా బంగారు దుకాణాల యజమానుల పేర్లలో ఉండేవని, ఆ ఖాతాల్లో డబ్బు జమ అయిన వెంటనే అదే మొత్తానికి సమానంగా బంగారం కొనుగోలు చేసి ఆ బంగారాన్ని బెంగళూరు, తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాలలో నగదుగా మార్చుకునేవాడని చెప్పారు. తమకొచ్చిన ఫిర్యాదు మేరకు ఇతనిపై నిఘా ఉంచి పట్టుకోవడం జరిగిందన్నారు. భీముడిపై OLX ప్లాట్ఫామ్ను ఉపయోగించి మోసం చేసిన కేసులు ఏపీలో 8, తెలంగాణలో 2, తమిళనాడులో 2 ఉన్నాయని, ఏపీలో NTR జిల్లాలో 4 ఉన్నాయని చెప్పారు. ఈ 12 కేసుల్లో సుమారు 94 లక్షల రూపాయలు మోసం చేసినట్లు తెలిపారు. ఇతర చీటింగ్ కేసులు 20 వరకు ఉన్నాయని, తెలంగాణలో 2, తమిళనాడులో 1 నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. అతన్ని అరెస్టు చేసి 37 లక్షల రూపాయల నగదు, 49 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆ గోల్డ్ షాప్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ అకౌంట్స్ ఇస్తాడు. ఆ అకౌంట్స్లోకి వన్స్ కార్ డీలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే దాన్ని బంగారం కింద కన్వర్ట్ చేస్తాడు. మళ్ళీ ఆ బంగారాన్ని తీసుకెళ్ళి వేరే స్టేట్స్లోని వేరే గోల్డ్ షాప్స్లోని దాన్ని ఆ బంగారాన్ని ఇప్పుడు జనరల్ ప్రాపర్టీ ఆఫెన్సెస్లో ఎలాగైతే ఇస్తారో అలా ఇచ్చి హీ విల్ మేక్ మనీ. ఆ మనీతోని ఇంకా అతను లావిష్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. సో దిస్ ఈస్ ద మోడస్ ఆపరెండి. సో దీంట్లో భాగంగా ఈ 12 కేసెస్లో దాదాపు 94 lakhs మనకి తెలిసి ఈ 12 కేసెస్లో 94 lakhs దాకా పోగొట్టుకున్నారు విక్టిమ్స్. అందులో ఇప్పటి వరకు మేము ఒక 50 lakhs దాకా రికవర్ చేయడం జరిగింది. ద క్యాష్ ఇస్ దేర్ విత్ హిమ్. అతని పొజిషన్లో కొంత రికవర్ చేయడం జరిగింది వన్ వీ హ్యావ్ టేకెన్ హిమ్ ఇన్ టు కస్టడీ. దాని తర్వాత వాడు ఎవరెవరికి ఇచ్చాడో, ఎవరి దగ్గర ప్లెడ్ చేశాడో అండ్ అదర్ అసోసియేట్స్ దగ్గర కూడా కొంత చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఒక 50 lakhs దాకా క్యాష్ రికవర్ చేసి ప్రాపర్టీ వర్త్ 50 lakhs రికవర్ చేయడం జరిగింది. అందులో క్యాష్ ఒక 37 lakhs అండ్ గోల్డ్ ఒక 49 grams. సో సిన్స్ వీ హ్యావ్ అరెస్టెడ్ హిమ్ అతన్ని ఫర్దర్గా రిమాండ్కి పంపిస్తాం ఇవాళ. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. బినామీ పేర్లతో ఆస్తులను అమ్ముకుంటున్నారని, ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఏం జరిగినా మీరే బాధ్యత వహించాలన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల నిరవధిక నిరాహార దీక్షలు గాంధీనగర్లోని ధర్నా చౌక్లో కొనసాగుతున్నాయి. అగ్రిగోల్డ్ బాధితులు ఈ నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఏపీ ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ నిరాహార దీక్ష శిబిరంలో పాల్గొని సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులు చేస్తున్న రిలే దీక్షలకు ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో నిన్నటి నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారని అన్నారు. 40,000 నుంచి 50,000 కోట్ల రూపాయలు విలువ చేసే అగ్రిగోల్డ్ ఆస్తులు బాధితుల రక్తం స్వేదంతో కలిపి కొన్నవని చెప్పారు. బినామీ పేర్లతో ఆస్తులను అమ్ముకుంటున్నా ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. బినామీల పేరుతో ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాలని, వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఏమి జరిగినా మీరే బాధ్యత వహించాలన్నారు. బినామీ ప్రాపర్టీ అన్యాక్రాంతం అయిపోతుంది. ఇది పూర్తిగా ఇక్కడ వాళ్ళకి చెందాల్సిన విషయం. ఇమ్మీడియట్గా దాని మీద చేయమని కోరుతున్నాం. మీరు కోర్టులో కూడా స్పష్టంగా కోర్టులో అప్పీల్ పెట్టి ఇక్కడ వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇంకోటి కూడా చెప్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం మీరు కనుక ఇప్పుడు స్పందించకపోతే ఇక్కడ ఏమి జరిగినా మీరే బాధ్యత వహించాలి. మీరు కేంద్రంలో ఉన్నాను. ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇవాళ అగ్రిగోల్డ్ యజమానులు కేంద్రంలో ఉన్న కొంతమందితో గుమా వ్యాపారులు కుమ్మక్కైపోయారని ఆరోపణలు వస్తున్నాయి. ఇవాళ రాష్ట్రాన్ని పాలిస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి, లేదా కేంద్రంలో ఉన్న ఏళ్ళ తాలూకు పాలకులని ప్రశ్నిస్తున్నాం. దయచేసి తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. వీళ్ళ సమస్యను పరిష్కరించాలి. ఆస్తి మొత్తం ఖచ్చితంగా ప్రతి రూపాయి వీళ్ళకి చెందాలి. అది ముఖ్యమైన డిమాండు. ఇవాళ తక్షణం ప్రభుత్వం స్పందించకపోతే ఏమి జరిగినా పూర్తి బాధ్యత ప్రభుత్వాన్ని మనం చేస్తాం. అనంతరం ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ 11 ఏళ్లుగా బాధితుల కోసం పోరాడుతున్న 10 మంది చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష 2వ రోజుకు చేరుకుందన్నారు. కంపెనీ యాజమాన్యం 40,000 కోట్లకు పైగా ఆస్తులున్నాయని చెప్తున్నారని, ఆ ఆస్తులు ఎక్కడున్నాయో సిఐడి అడిగిందా అని ప్రశ్నించారు. దొంగ యాజమాన్యం పట్ల ప్రభుత్వానికి ప్రేమ ఉందా అని నిలదీశారు. నిరవధిక నిరాహార దీక్ష ఇలాగే కొనసాగి ఎవరిదైనా ప్రాణం పోతే ఎవరు బాధ్యత వహిస్తారన్నారు. కంపెనీ యాజమాన్యం 40,000 కోట్ల పైగా మా ఆస్తి ఉందని చెప్తున్నారు. వాళ్ళని తీసుకెళ్ళి సిఐడి ఆస్తి ఎక్కడుందో ఒక్కరోజైనా ఈ 3 ప్రభుత్వాల్లో చైర్మన్ అడిగిందా? 40,000 కోట్ల ఆస్తి ఉందని చెప్పిన డైరెక్టర్ అవ్వా సీతారామరావుని అడిగిందా? వాళ్ళని అడగకుండా, ఆ భూములు తీసుకోకుండా ఈ డబ్బు మొత్తం 32 లక్షల మంది పేదలు, వ్యవసాయ కూలీలు, ఇంటి పని వారులు బుట్ట నెత్తిన పెట్టుకొని కూరగాయలు అమ్మే వాళ్ళ రక్త మాంసాలని కొల్లగొట్టిన ఈ యాజమాన్యపు దొంగల పట్ల ఈ ప్రభుత్వానికి ప్రేమ ఉందా అని నేను అడుగుతున్నాను. జనసేన పార్టీ సభ్యత్వం ప్రజల్లో బలంగా చేకూర్చేందుకు అహర్నిశలు కృషి చేస్తామని పెనంలూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు సమ్మెట సుధాకర్ తెలిపారు. 400 రూపాయలతో జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవడం ద్వారా సామాన్యులకు అత్యవసర సమయంలో ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించారు. కృష్ణా జిల్లా పెనమలూరు ప్రెస్ క్లబ్ నందు జనసేన పార్టీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. జనసేన నాయకులు సమ్మెట సుధాకర్, వడ్డీ జీవ, మాదాసురాము, ఆవుల రత్తయ్య, తిరుమలశెట్టి సుధీర్ కలిసి మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఇంటింటికి వెళ్లి పార్టీ సభ్యత్వం తీసుకోవడం, కలిగే ప్రయోజనాల గురించి అవగాహన పెంచి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. జనసేన పార్టీ ఆదేశాల మేరకు ప్రదాత, ఉద్యమి, సారథి నామకరణంతో చేపట్టిన సభ్యత్వ కార్యక్రమ వివరాలను పార్టీ నాయకులు వెల్లడించారు. 400 రూపాయలతో జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవటం ద్వారా సామాన్యులకు అత్యవసర సమయంలో ఎంతగానో ఉపయోగపడుతుందని, కేవలం 400 రూపాయలతో చేసుకున్న సభ్యత్వం తర్వాత 5 లక్షల బీమా వరకు వర్తిస్తుందని వివరించారు. 8వ తేదీ నాడు కంకిపాడు మండలంలో కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండి రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించే సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఎంపీ బాలశౌరి పాల్గొంటారని వివరాలను వెల్లడించారు. దీని ద్వారా ప్రజలకి జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు, జనసేన పార్టీ యొక్క భావజాలాలు పౌరులందరూ అన్నదమ్ముల్లా కలిసి మెలగాలనే ఉద్దేశంతోనే జనసేన పార్టీలోకి సభ్యత్వాల ద్వారా ప్రజలను తీసుకుంటున్నాము. ఈ సభ్యత్వం తీసుకోవడం వల్ల సామాన్య ప్రజలకి ఆర్థిక భరోసా కూడా కలుగుతుంది. 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వరకు ఉన్న వారందరికీ ఇన్సూరెన్స్ ద్వారా బెనిఫిట్స్ కలుగజేస్తున్నాం. ఈ సభ్యత్వ రుసుము 400 రూపాయలుగా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. ఈ సభ్యత్వం ద్వారా ప్రజలు జనసేన పార్టీకి మద్దతుగా రావాలని, తద్వారా వారికి ఆర్థిక భరోసాను కూడా ఇవ్వడం జరుగుతుంది.
జనసేన పార్టీలో యువత ఎక్కువ ఉండడం వల్ల సభలకి వేరే కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్లు జరగడం, కుటుంబానికి భరోసాగా ఉండడానికి క్రియాశీలక సభ్యత్వం అని చెప్పి పెట్టడం జరిగింది. దీంట్లో క్లారిటీ ఇస్తున్నామండి. కొంతమందిని ఇప్పుడు క్రియాశీలక సభ్యత్వం చేసుకున్నారా అని అడిగితే కొంతమంది ఇప్పుడు ఉద్యమీ సభ్యత్వం అనడం వల్ల క్లారిటీ మిస్ అవుతున్నారు. ఉద్యమీ సభ్యత్వం అన్నాక ఇది ఏంటి కొత్తదా, ఇది మళ్ళీ ఇంకో సభ్యత్వం మళ్ళీ వేరేగా చేస్తున్నారన్న అని అడుగుతున్నారు. ఉద్యమీ సభ్యత్వం అనేది క్రియాశీలక సభ్యత్వం అనేది రెండు ఒకటే. మీరు దానికి నామకరణం చేశారంతే, ఉద్యమీ సభ్యత్వం అని చెప్పి. క్రియాశీలక సభ్యత్వం ఉద్యమీ సభ్యత్వం ఒకటే. తప్పకుండా అందరూ తీసుకోండి. ఎన్నికల హామీ ప్రకారం తక్షణం ఏఎంటీఎస్ అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పును పరిగణలోకి తీసుకుని రెగ్యులర్ చేయాలని ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ రాష్ట్ర కో చైర్మన్ మొహమ్మద్ రఫీ, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు షేక్ బావాజీ కోరారు. హెచ్ఆర్ పాలసీ, ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత కల్పించాలన్నారు. డిఎస్సి ప్రభుత్వ నియామకాల్లో వెయిటేజీ ఇవ్వాలని కోరారు. ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గాంధీనగర్లోని ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ రాష్ట్ర కో చైర్మన్ మహమ్మద్ రఫీ, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు షేక్ బావాజీ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 22 రోజులు సమ్మె చేస్తే కొన్ని హామీలు ఇచ్చారని అన్నారు. హెచ్ఆర్ పాలసీ, ఏటీఎస్ అమలు, 62 ఏళ్లకు ఉద్యోగ విరమణ పెంచడం అంశంపై గత ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదిన్నర ఎదురు చూశామని తెలిపారు. మన దేశంలో 6 రాష్ట్రాల్లో రెగ్యులర్ చేసి హెచ్ఆర్ పాలసీ, ఎంటీఎస్ అమలు చేశారని, 62 ఏళ్లకు పదవీ విరమణ అమలు చేసి అన్ని సదుపాయాలు సమకూర్చారని తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. మన దేశంలో ఒక 5 జిల్లాలు 6 జిల్లాలు 6 రాష్ట్రాలు ఉన్న 6 రాష్ట్రాలు రెగ్యులర్ చేసి వాళ్ళందరికీ కూడా హెచ్ఆర్ పాలసీ, ఎంటీఎస్ అమలు చేస్తున్నారు. అదేవిధంగా పదవీ విరమణ కూడా 62 సంవత్సరాలు చేసి అనేక సదుపాయాలు, మెడికల్ లీవ్, లేడీస్కి మెడికల్ లీవ్లు అన్నీ సమకూర్చారు. అదేవిధంగా ఆయన మొన్న ఏమన్నారంటే శాసనమండలిలో దక్షిణాది రాష్ట్రాల్లో మనం ఇచ్చే జీతం కంటే తక్కువగా ఉందంటారు. ఎవరైనా కూడా ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలని స్పోర్టివ్గా తీసుకుంటారు తప్ప, ఉదాహరణగా తీసుకుంటారు తప్ప అట్టడుగున ఉన్నారు అయితే వెనకబడిన రాష్ట్రాలని తీసుకోరు. కాబట్టి మా అందరికీ కూడా మీరు మా యొక్క డిమాండ్లన్నింటినీ, న్యాయమైన డిమాండ్లన్నింటినీ పరిష్కరించవలసిందిగా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తాను. రెగ్యులర్ ఉద్యోగులకు 60 నుంచి 62 సంవత్సరాలు ఏ విధంగా పెంచారో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 62 సంవత్సరాలు చేయాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా ఎవరైనా చనిపోతే ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళడం చాలా బాధాకరం. 20 సంవత్సరాలుగా ఇదే మా విద్యాశాఖను నమ్ముకొని వీళ్ళు రాత్రి మొవళ్ళు 24 గంటలు ప్రతి స్కూల్కి చేర్చే కిట్లు కానీ ఉపాధ్యాయులకు కానీ నిరంతరం ఈ యొక్క సమగ్ర శిక్ష ఉద్యోగులు మెసెంజర్లు అయితేనేమి, కంప్యూటర్ ఆపరేటర్ అయితేనేమి, ఎంఐఎస్ కోఆర్డినేటరు, సిఆర్ఎంటీ, అకౌంటెంటు, మళ్ళీ కేజీబీలో ఆర్ఫాన్, సెమీ ఆర్ఫాన్ నిరుపేద వాళ్ళకు కూడా వాళ్ళకు విద్యను అభ్యసిస్తున్నారు. వీళ్ళు కష్టపడి ఆ యొక్క పేద విద్యార్థులకు విద్యను ఇస్తున్నారు. ఇవన్నీ చూసి వెంటనే ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి హెచ్ఆర్ పాలసీని వెంటనే అమలు చేయాలని ఈ సమగ్ర శిక్ష 2.0 ఈరోజు పెట్టుకున్నాం మేము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.